అమ్మగారు కూడా ఇస్తున్న ఎంతో కానీ ఒక విషయంలోని అమ్మగారిని అయ్యగారు కూడా నేను ఒక విషయంలోని చాలా దుఃఖపరిచానండి. అప్పుడు చాలా బాధపడ్డాను నేను. అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ ప్రతి విషయము ఎంతగానో కుటుంబకి అంతకంటే ఎక్కువగా మమ్మల్ని చూస్తున్నారండి. అది దేవుని ఇచ్చిన ప్రేమ. మీరు కుటుంబం అంతా కూడా భక్తిలో ఎదగాలని, ఐక్యత కలిగి ఉండాలని, ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరు సమస్యలు అనేకమైన వస్తుంటాయి, కానీ అవి ప్రాణాల మీదకి వచ్చినంత పరిస్థితులు కూడా వచ్చినాయండి. నా ఆలోచనలో ఆ సమస్యల వల్ల అనేక విధాలుగా నేను ఆలోచన చేసుకున్నాను. ఈ రోజుల్లో ఏదైనా సరే ఆలోచన వచ్చిందంటే నేను ఉన్నాను, నువ్వు చెడు ఆలోచన చేస్తున్నావు కదా, నేను ఉన్నాను, నువ్వు ఆ పని చేయి అని ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఆలోచన వచ్చినా సాతానుకి దేవుడు అప్పగించలేదండి. సాతానుకి అప్పగించినట్టయితే ఈ దినాన్ని నేను ఇలా ఉండకపోదును. ఎందుకంటే ఆ సమస్యలో అనేకమైన ఇబ్బందుల వల్ల నేను మరణించాలి అన్న ఆలోచనలోకి వెళ్ళాను. అయితే దేవుడు వెంటనే దేవుని ఆత్మతో మన ఆలోచనలు మార్పించి నీకు సజీవ రెక్కల చాటును భద్రపరిచాడండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఏం కాదు, ఒక ఆలోచన సాధారణ ఆలోచన వచ్చింది అంటే నేను చెప్పాను కదా, నేనున్నాను, నువ్వు ఆ పని చేయ, పర్వాలేదు, చనిపోతే ఏముండదు, ఎందుకు అలాగే బాధలు ఎన్ని సమస్యలు అన్నట్టుగా వచ్చేయండి. కానీ వెంటనే నేను గతంలో ఉన్న వాళ్ళందరి కోసం ఆలోచన సంఘంలో కొద్దిగా ఉన్నాము ఇలాంటప్పుడు అని దేవుడు అసలు ఎంతోమంది రండి ఆ ఆలోచన అయితే ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఆ తర్వాత చనిపోయిన తర్వాత అది విడిచిపెట్టి వెళ్ళిపోద్దండి. అలా చాలా చూశానండి నేను. కానీ అటువంటి విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో నన్ను ఆ ఆలోచన నుంచి వాటిని తప్పించి ఆయన రెక్కల చాటును భద్రపరిచాడండి. అందుకని మరింత భక్తి జీవితంలో బలంగా ఎదగాలని మేము ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఇచ్చిన కాక ఒక్కసారి ఒక పాట పల్లవి పాడతానండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నేను జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నేను జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము ఇచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము ఇచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కథలలేక నా కథ ముగించబోగా, నువ్వుగా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కథలలేక నా కథ ముగించబోగా, నువ్వుగా అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపో
పాదాల చెంతని వాలిపోయేదా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికియున్నానంటే నీ కృప నేను జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికియున్నానంటే నీ కృప నేను జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 103వ కీర్తన 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 7 వచనాలు. హల్లెలూయా. కీర్తనలు 103వ అధ్యాయం 1 నుంచి 7 చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈ పక్కన బరక ఉంది, ఖాళీ ఉంది. వచ్చిన వాళ్ళు ఉంటే కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనమును ప్రొద్దుదగ్గుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన
ఎంత మాత్రపు దానవు చదును భూమి అవుదువు గాక. యేసయ్య చదును భూమిగా చేయును గాక. అందరూ చెప్పండి. మార్కు సువార్త 16వ అధ్యాయం ఈ విధంగా రాయబడింది. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. నా నామాన దయ్యాలు వెళ్ళగొడతారని రాయబడింది. ఆ వాగ్దానాన్ని బట్టి ఈ ప్రాంతాల్లో ఎవరిలో చీకటి శక్తులున్నా, నాలో ఉన్న తూర్పు పడమరికి ఎంత దూరము నజరేయుడైన యేసు నామములో మేమందరం ఏకీభవించి అంత దూరం వెళ్ళగొట్టేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో వాగ్దానం బట్టి యేసయ్య వాటిని దూరపరచును గాక. ఆమేన్. రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము ఈ విధంగా రాయబడింది. సాతాన్ని మీ పాదాల కింద శీఘ్రంగా చెదగదొక్కిస్తానని రాయబడింది. ఆ వాగ్దానాన్ని బట్టి మేమందరం ఏకీభవించి సాతానా, నీ శిరస్సు, నీ సమూహం శిరస్సు, నీ అవయవాలు, నీ సమూహం అవయవాలు నజరేయుడైన యేసు నామములో మేమందరం ఏకీభవించి చెదగదొక్కేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో. యేసయ్య నాలో ఉండి సాతాన్ని చదును భూమిగా చేయునుగాక. దేవా మీకు స్తోత్రములు. మీ మాటలు ద్వారానే రోగులను స్వస్థపరిచారు. మీ మాటలు చెప్తూ ఉండగా మీ కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకు వచ్చి నీ ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి తిరిగి లేచి భక్తి చేయడానికి కావలసిన శక్తి మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించిందేవా. అందరినీ కూడా మీరు రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే ఒక్క ప్రసంగం 1,20,000 మందిని మార్చివేసింది. మీరు మాట్లాడితే 3,000 మందిని మార్చివేసిందయ్యా. మీరు మాట్లాడితే మారిపోతారు. మీరు మాట్లాడితే మారిపోతారు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీవు కని
మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాతి దేవునకు ఆరాధన రాజాది రాజునకు ఆరాధన రాబోయే రాజుకు ఆరాధన ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునకు ఆరాధన రాజాది రాజునకు ఆరాధన రాబోయే రాజుకు ఆరాధన 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 శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నటగింపను ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నటగింపను ఎంత మాత్రము దానవు నీవనిన చదును భూమిగా మారెదవు ఎంత మాత్రము దానవు నీవనిన చదును భూమిగా మారెదవు రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రెక్కల నీడను దాచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రెక్కల నీడను దాచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన
రండి పరిశుద్ధాత్ముడా, మీరు వస్తే దురాత్మలు పారిపోతాయి, రోగాలు పారిపోతాయి, ప్రజలు మారిపోతారు. రిక్లో సీన దుర్రబ సకాలమ సీదమ రికమందర క్లోరపమ దురసీదమ సోరమ. జకరియా 4:7 ఎత్తి, శక్తి చేతనైనా బలము చేతనైనా నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానం, చదును భూమి అవుదు కాక. రిక్లో సీన శీకమందర ప్రిలేసీన రిశీకమందర గ్లో రిబా సకాలమ సీదమ రిశీకమందర దన సోదమ కుర్రబ సికాలమ దురసీదనమ కుర్రలమ దరసికరమల దురసీదమ కుర్రబల దరసికర కుర్రల సకార దరమ సీదమ రిశీదమ సోరబ సికమందర. జయం పొందేదాం, మనము జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. యేసయ్య రక్తం ద్వారా జయం పొందేదాం. యేసయ్య నామం ద్వారా జయం పొందేదాం. నజరేయుడైన యేసు నామములోనే, నజరేయుడైన యేసు రక్తములోనే విడుదల, విమోచన, స్వస్థత, నిత్య జీవం. నజరేయుడైన యేసు నామములోనే, నజరేయుడైన యేసు రక్తములోనే, నజరేయుడైన యేసు నామానికి, నజరేయుడైన యేసు రక్తానికి యుగ యుగములకు, యుగ యుగములకు, యుగ యుగములకు, యుగ యుగములకు మహిమ, 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 మహిమ. నజరేయుడైన యేసు నామానికి, నజరేయుడైన యేసు రక్తానికి యుగ యుగములకు మహిమ, 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 మహిమ కలుగును గాక. క్షమించి నీ బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు వందనాలు. నీ పిల్లలు అయినప్పటికీ ఎన్నోసార్లు చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, వినటం ద్వారా, కళల ద్వారా నీ చిత్తానికి వ్యతిరేకముగా జీవించడం ద్వారా పాపులమైన మా పాపములను బట్టిగాక మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మీరిచ్చిన
వాగ్దానాన్ని బట్టి యేసయ్యా శాశ్వతమైన మీ కృపను బట్టి నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించండి. నీ ఆజ్ఞలన్నీ పాటించడానికి నా మనసు తెరవండి. సమృద్ధిగా నీ ఆత్మతో నన్ను నింపండి. సర్వసత్యంలోకి నడిపించండి. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించే శక్తి నాకు అనుగ్రహించు. వినే చెవి, గ్రహించే మనసు, లోబడే స్వభావం నాకు దయచేయండి. యథార్థమైన ప్రవర్తన, నీతిని, నిజం పలకడం నేర్పించండి. విశ్వాసం వృద్ధి చేయండి. అపనమ్మకం, దిమనసు, సందేహాలను దూరపరచండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. నీ మనసు నాకు ఇవ్వండి. నజరేయుడైన యేసు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముచున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, చెయ్యెత్తి ఆమేన్. కూర్చోండి. ఇక్కడ ఒక బరకం ఖాళీగా ఉంది. ఎవరైనా ప్లేసులు లేకపోతే ఇక్కడ మీరు కూర్చోవచ్చు. ఒక 30-40 మంది పడతారు ఇక్కడ. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చాలా టైం అయింది, భోజనం టైం అయిపోయింది. మరి కొద్ది నిమిషాలు మనము దేవుడు వాక్యాన్ని మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అహరోను రాణి వాళ్ళు ఈ వెనకాల చిన్న తాటేకింట్లోనో దేంట్లోనో వాళ్ళు ఉండేవారు. అప్పుడు వాళ్ళకి దేవుడు సువార్తను ప్రకటించడం జరిగింది. వాళ్ళ వాక్యాన్ని విని యేసు ప్రభువుని, నా ఆత్మకు తండ్రి ఆయన, ఇది మతం కాదు, నా ఆత్మకు తండ్రి, నన్ను రక్షించేవాడు అని వాక్యాన్ని విశ్వసించి, ఆయన రక్షకుడు, రక్షించేవాడని అప్పటికి ఇంకా అంత లోతులోకి రాలేదు, కానీ చెప్పగానే విశ్వసించారు, రక్షణ పొందారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రభువులో కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్లు 2 నెలలు ఆయనకి డేట్ ఇచ్చారు. 2 నెలల్లో ఉంటాడన్నట్టుగా చెప్పారు. అలాంటిది ఆయన కూడా ప్రభువుని అంగీకరించి రక్షణ పొందారు. వాళ్ళు 2 నెలలు అన్నారు, కానీ చాలా సంవత్సరాలు దేవుడు ఆయన్ని బ్రతికించారు. ఆయన అది చూసి భక్తిలో ఎదిగారు. ఆయన ఏదొచ్చినా కూడా ఎంత ఆవేశంలోనైనా ఆ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు పిలుపు అయింది, ఆయన ప్రభు సన్నిధికి చేరుకున్నారు. అలాగే అహరోను వాళ్ళ సిస్టర్సు, వాళ్ళ పిల్లలు, వారి కుటుంబాలన్నీ కూడా యేసు ప్రభువుని రక్షకుడుగా వాళ్ళు అంగీకరించారు. అలాగే అహరోను కూడా
మారిన తర్వాత అహరోను ఆలోచన ఏంటంటే, నేనున్న ప్రాంతంలో దేవుడు వాక్యాన్ని వినిపించాలి, నేను పొందిన రక్షణ మా స్వజనులందరూ కూడా పొందాలి అనే ఆ తాపత్రయం ఉండేది. దానివల్ల ఈ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు కూడా ఇదొక సువార్త కూటంగానే ఈ ప్రాంతంలో అందరూ దేవుడు వాక్యాన్ని వినాలి, మేము పొందుకున్న రక్షణ వాళ్ళు పొందుకోవాలి. ప్రభువుని నమ్ముకోకముందు చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి ప్రభువుని నమ్ముకున్నాక దేవుడు అంచెలంచెలుగా వాళ్ళని ఒక ఇల్లు కట్టుకోవడానికి, అలాగే కుమారుడు వివాహ విషయంలో పైన కూడా మరొక స్లాబ్ వేసుకొని కట్టుకోవడానికి ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు ప్రభువుని అంగీకరించక ముందు చాలా బేదరికంలో ఉన్నారు. ప్రభువుని అంగీకరించాక ఒక పొజిషన్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. అది మనం చెప్పడం కాదు, కానీ ఈ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ కళ్ళతోటే వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడనే కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అన్ని పేటల్లో ఉన్నారు. వాళ్ళు నమ్ముకోకముందు ఎలా ఉన్నారు, నమ్ముకున్నాక వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూస్తే దేవుడు ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రాలు. అయితే మానవ జీవితంలో మనం ఎంత ఐక్యతగా ఉండాలనుకున్నా ప్రవచనం ప్రకారము విరోధాలు వస్తూ ఉంటాయి. 10:34 మత్తయి సువార్తలో చెప్పినట్టుగా, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును తల్లికిని కోడలికిని అత్తకును ఏం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి మనం ఎంత కలిసి ఉన్నాం అనుకున్నప్పటికీ ఇలాంటి విరోధాలు లేఖనాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, విరోధము కలగకముందు ఎలాగున్నామో విరోధము కలిగిన ప్రేమను కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు మనము దేవుని ప్రేమలో పరిపూర్ణమైనట్టు. విరోధము రాకముందు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాము, విరోధం వచ్చినా కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడు మనము ప్రభు ప్రేమలో పరిపక్వం చెందినట్టు. సహజంగా మానవ శరీరం అనేది విరోధం రాకముందు చాలా ప్రేమిస్తుంది. విరోధం వచ్చినప్పుడు ఆ ప్రేమను కనపరచలేము. ఆ కనపరచగలిగే స్థాయికి మనం ఎదగాలి. దేవుడికి స్తోత్రాలు. ప్రేమ ఉంది, కానీ దానిలో పూర్ణులు కావాలంట. ప్రేమలో ఏం కావాలి? ప్రేమలో పూర్ణులు కావాలి. ప్రేమలో పూర్ణులు కావాలి. ప్రేమలో ఉన్న క్వాలిటీస్ బైబిల్లో రాస్తాడు. 13వ అధ్యాయంలో 3-4 నుంచి అనుకుంటా, ప్రేమ లేనివాడు మోగెడి కంచు గనగనలాడు తాళమునై ఉంటాడు. ప్రేమలో ఉన్న క్వాలిటీస్ రాస్తాడు.
ప్రేమ కోప్పడదంట, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని చదవండి అమ్మా. ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్లో మీరు పాస్ అవుతున్నారు, చదవట్లేదే. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ప్రేమ అనేది దీర్ఘకాలం, అంటే కొద్ది రోజులు సహించేది కాదు. ప్రేమ అనేది దీర్ఘకాలం, అంటే బ్రతికి ఉన్నంత కాలం. ప్రేమలో ఉన్న గుణం, ప్రేమ దీర్ఘకాలము సహించు. మీదంతా ఇంగ్లీష్ మీడియంస్ అమ్మా, మీరు తెలుగు కాదా? వాక్యం చెప్పగానే టక్ టక్ మంది ఇవ్వాలి. మాకేమో ఇంగ్లీష్ రాదు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రేమలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దీర్ఘకాలం సహిస్తుందంట. ఏం చేస్తుంది? దీర్ఘకాలం. అంటే ఎవరు ఎన్నన్నా కూడా, భార్య ఏమన్నా, భర్త ఏమన్నా, తండ్రి ఏమన్నా, కొడుకు ఏమన్నా, పిల్లలేమన్నా, నిజంగా ప్రేమ ఉంటే అది దీర్ఘకాలం సహిస్తుంది. దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ ఉన్న వ్యక్తి దీర్ఘకాలం సహిస్తాడు. రెండో లక్షణం చూడండి, ఏం చూపిస్తుందంట? సహించడమే కాకుండా, అమ్మ ఆడవాళ్ళు ఎక్కువ పట్టుకోవాలి ఇది. మీరు అప్పుడప్పుడు దయ చూపించలేకపోతుంటారు, అలాగే మగవాళ్ళు కూడా. ప్రేమ దీర్ఘకాలము, అంటే నువ్వు బ్రతికున్నంత కాలము, నీకు నిజంగా దేవుడు ప్రేమ ఉంటే స్త్రీ అయినా పురుషుడైనా దీర్ఘకాలము ఒకరిని ఒకరు సహించుకుంటారు, ఒకరినొకరు సహించుకుంటారు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో కానివ్వండి, లేదా లోకస్తుల కుటుంబాల్లో కానివ్వండి, ఈ దినము ఈ దీర్ఘకాలము సహించలేని పరిస్థితిలో, ఈ దీర్ఘకాలము సహించలేక కొన్ని కాపురాలు ఇడిపోతున్నాయి. దీర్ఘకాలము సహించలేక గొడవలు వస్తున్నాయి. సహించుకోలేక కొంతమంది చచ్చిపోతున్నారు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. రెండు, ఏం చూపిస్తుంది? ప్రేమ, యేసయ్య ప్రేమ పొడిచినా, గుచ్చినా, కొట్టినా, చంపినా వాళ్ళ మీద దయను చూపించాడు. కాబట్టి దేవుడు పిల్లలమైన మనము అవమానాలు పడినా, నిందలు పడినా మనము దయను చూపించాలి. అలా చూపించడం పబ్లిక్ చూడాలి. ఆ పబ్లిక్ చూసి దేవుడు ప్రేమ ఇది అని వాళ్ళు కూడా మార్పు చెందాలి. చదవండి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ ఉంటానంట అమర్యాదగా మాట్లాడరు, అమర్యాదగా నడవరు వాళ్ళు. ప్రేమ ఉన్నవాళ్ళు. ప్రేమ ఎప్పుడూ సొంత ప్రయోజనాన్ని ఆశించదట, ఎదటి వాళ్ళ కొరకు ఆలోచిస్తుందట. ప్రేమ ఉన్న వ్యక్తి త్వరగా కోపపడరు, స్త్రీ అయినా పురుషుడైనా. ప్రేమ ఉన్న వాళ్ళకి ఏం రాదండి? కోపం రాదంట. ప్రేమ ఉన్న వాళ్ళకి కోపం రాదు, కోపం ఉన్న వాళ్ళకి ప్రేమ ఉండదు. దేవుడికి స్తోత్రాలు. చదవండి. ఏం పెట్టుకోదంట? ప్రేమతో నింపబడిన వ్యక్తి అంట తనకు ఎవరు అపకారం చేసినా
ఆ అపకారాన్ని మనసులో ఉంచుకోదంట, ఆ అపకారాన్ని మనసులో పెట్టుకోదంట. ప్రేమ ఉన్న వ్యక్తి తనకు ఎవరు అపకారం చేసినా ఆ అపకారం చేసిన వ్యక్తికి ఉపకారమే చేస్తాడు, కానీ ప్రేమ అపకారాన్ని మనసులో పెట్టుకోదంట. ఆ అపకారాన్ని మనసులో పెట్టుకుంటే మనం ఉపకారం చేయలేం. దేవుడికి స్తోత్రాలు. ప్రేమ అనేది అపకారం మనసులో పెట్టుకోదు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎవరన్నా ఏదన్నా వాళ్ళ పట్ల అమర్యాదగా నడిస్తే దాన్ని వాళ్ళు మనసులో పెట్టేసుకుంటున్నారు. ఆ మనసులో పెట్టేసుకొని వాళ్ళకి అపకారం చేయడానికి ట్రై చేస్తుంటారు. చదవండి. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సత్యమునందు వాక్యములో సంతోషిస్తుంది. ప్రేమ ఉన్న వ్యక్తి అంట అన్నిటికీ ఏం చేస్తారంటే తాలుకుంటారంట. ప్రేమ ఉన్న వాళ్ళు అన్నిటికీ తాలుకుంటారు. ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. చాలు చాలు చాలు. అమ్మా, ఇక్కడ విన్నారు, ఇంటికి వెళ్ళాక నీకు ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకో, మళ్ళీ ఒకసారి చదువుకో పడుకునే ముందు. ఇవి ఉంటే నువ్వు బాగుపడతావు, ఇవి లేకపోతే రివర్స్గా ఉంటారు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రేమలో ఉండే క్వాలిటీస్ రాశాడు అక్కడ. యేసయ్య ప్రేమలో ఉండే గుణగణాలు రాశాడు అక్కడ. అది చదవడం వినడం కాదు, కానీ అవి మనలో ఉండాలి, మనలో ఉండాలి. స్త్రీలో ఉండాలి, పురుషుల్లో ఉండాలని నీకు మనం చేస్తున్నా. దేవుడికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతములో ఒక వ్యక్తి మార్పు చెందాడు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మైండ్ మారిన వ్యక్తి మీద ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. ఎవరన్నా దేవుడు నమ్ముకున్నారంటే నమ్ముకున్న వ్యక్తుల మీద అనేక మంది లోకస్తులు చూస్తూ ఉంటారు. ఏంటి చూస్తారంటే, నమ్ముకోకముందు తాగారు, నమ్ముకోకముందు చెడుగా జీవించారు, నమ్ముకోకముందు శరీరము చెప్పినట్టు బ్రతికారు. నమ్ముకున్న తర్వాత ఆ పద్ధతులు మారినాయా లేదా అని మళ్ళీ మనం చూసుకుంటామో లేదో, కానీ మన రెండు కళ్ళు కొంతమందిని చూడగలవు, కానీ ప్రజలు అందరి కళ్ళు మనల్ని చూస్తాయి. దేవుడికి స్తోత్రాలు. మన రెండు కళ్ళు కొంతమందినే చూడగలుగుతాయి, కానీ పబ్లిక్ కళ్ళు అన్నీ కూడా మనల్ని చూస్తుంటాయి. దేవుడికి స్తోత్రాలు. మీరు ఒక సంగతి గుర్తుపెట్టుకోండి. పిల్లి ఏం చేస్తుందంటే పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంట, అది ఏం చేస్తుంది? మీరు ఎప్పుడు చూసుండ్రో, నేను కూడా చూడలేదులే, పెద్దోళ్ళు అన్నదే చెప్తున్నా. కళ్ళు మూసుకుంటుందంట. ఏం చేస్తుంది? పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుందంట. కానీ అది అనుకుంటుందంట అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? అది కళ్ళు మూసుకొని మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటుందంట, అందరూ కూడా కళ్ళు మూసుకున్నారని అనుకుంటుందంట. అలాగే ఒక పాపం చేసే వ్యక్తి తను ఎవరికి కనిపించట్లేదు అనుకుంటాడు, అతను కళ్ళు మూసుకుంటాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? వాళ్ళ కళ్ళు తెలిసి ఉంటాయి, వాళ్ళు చూస్తున్నారన్న సంగతి మనం మర్చిపోతుంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం దేవుడు నమ్ముకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దేవుడు నమ్ముకోలేని ప్రజలు మైండ్ అంతా కుటుంబం మీద ఉంటుంది.
ఆ కుటుంబం ఆ చూసే ప్రజలకు అన్ని విషయాల్లో యేసు ప్రభుని కనపరిచేలాగా ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. మాటలో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, ఎటు చూసినా కూడా వాళ్ళల్లో ప్రభు కనిపించేటటువంటి జీవితాన్ని జీవించాలి. బైబిల్లో చూసినప్పుడు ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోనప్పుడు దేవుడు ఇలాగ సంఘాన్ని హింసించేవాడు. ఆయన ఒకరోజు సంఘాన్ని హింసించే ఆ వ్యక్తితో దేవుడు ఆకాశం నుంచి మాట్లాడి దారిలోనే అతన్ని మార్చేశాడు. అతడు సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నాడు. సంఘమేమో అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇంకా వాళ్ళ దగ్గరికి రాకముందే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి అతని జీవితాన్ని అక్కడ మార్చివేసినప్పుడు అతను ఎప్పుడైతే మారాడో 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు గ్రంథం 31వ వచనము, 9:31 వచనం. ఇంగ్లీష్ మీడియం చదవండి. యూదయ, సమరయ, గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానము కలిగి ఉండెను. ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. బాగా గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి మార్పు చెందాడు. అతను మారకముందు సంఘానికి క్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఆ వ్యక్తి పేరు సౌలు. ఈ సౌలు దేవుడు దర్శిస్తే పౌలుగా మారిపోయాడు. ఎప్పుడైతే అతను మారిపోయాడో ఇప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది, సంఘం విస్తరిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుడు నమ్ముకున్నవారు, నమ్ముకున్న ప్రతి వ్యక్తిలో మార్పు కనబడితేనంట సంఘం విస్తరించబడుతుందంట, సంఘానికి క్షేమం కలుగుతుంది. దేవుడికి స్తోత్రాలు. గుర్తుపెట్టుకోవాలి, మారిన ప్రతి వ్యక్తిని చూసి ఎవరు మార్పు చెందిన నిజంగా ఆ మార్పు చెందిన వ్యక్తులను చూసినప్పుడంట ఆ మార్పు చెందిన వ్యక్తికి క్షేమం కలుగుతుంది, మార్పు చెందిన వ్యక్తి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. రెండవది, ఆ కుటుంబం మార్పు చెందడం ద్వారా వాళ్ళకి క్షేమము అభివృద్ధే కాకుండా వాళ్ళు వెళుతున్న సంఘానికి కూడా క్షేమం కలుగుతుంది, వాళ్ళు వెళుతున్న సంఘానికి కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తి మారితే తన అభివృద్ధి చెందుతాడు, తను క్షేమంగా ఉంటాడు. రెండు, ఆ వ్యక్తి మార్పు ద్వారా సంఘానికి కూడా క్షేమం కలుగుతుంది, సంఘానికి కూడా అభివృద్ధి కలుగుతుంది. నేను మరొకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు నిజంగా మారేవో లేదో చెక్ చేసుకుంటానికి చెప్తున్నా. నువ్వు నిజంగా మారితే నీ బ్రతుకు ఒక వ్యక్తిని మార్చాలి, అప్పుడే నువ్వు నిజంగా మారినట్టు. దేవుడికి స్తోత్రాలు. నీ జీవితం చూసి ఎవరైనా మార్పు చెందకపోతే అది నిజమైన మార్పు కాదు. నువ్వు నిజంగా మారితే నీ జీవితం ఒక వ్యక్తిని మార్చాలి. దేవుడికి స్తోత్రాలు. మారిన నీ జీవితం అనేక కుటుంబాలను తీసుకురావాలి. ఎప్పుడైతే సౌలు మార్పు చెందాడో సంఘము విస్తరించబడడం ప్రారంభించింది. చూడండి, ఉదాహరణకు సమరయ స్త్రీ ఎప్పుడైతే మారిందో సమరయ గ్రామం అంతా మారిపోయింది. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మారినటువంటి మన జీవితం పబ్లిక్కి రుజువు కావాలి. వాళ్ళు మనల్ని చూసినప్పుడు వీళ్ళు నిజంగా మారారు అనేటటువంటి ముద్ర వేయాలి. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు మన జీవితంలో
అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందిని నడిపించేదిగా ఉంటుందని మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో ఒక స్టాండర్డ్ పొజిషన్ రావాలి అంటే బైబిల్లో 2వ అధ్యాయం హెబ్రీ పత్రికలో అంటాడు, కావున వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు. ఇప్పుడు మీరు వింటున్న వాక్యం మీరేం చేయాలంటే వింటున్నటువంటి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎవరైతే వాక్యాన్ని పట్టుకుంటారు, వాక్యాన్ని పట్టుకున్న సమరయ స్త్రీ వ్యభిచారంలో కొట్టుకుపోవడం ఆగిపోయింది. వాక్యాన్ని పట్టుకున్న జక్కయ్య పాపములో కొట్టుకుపోవడం ఆగిపోయింది. వాక్యాన్ని పట్టుకున్న నినివే పట్టణస్థులు తమ చెడు నడతలు మానుకున్నారు. దేవుడికి స్తోత్రాలు. వాక్యాన్ని పట్టుకున్న వారు తమ చెడు నడతలు మానుకున్నారు. నిజంగా ఎవరైతే వాక్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు నడకలు మారుతాయి, వాళ్ళ మాటలు మారుతాయి, వాళ్ళ క్రియ మారుతుంది, వాళ్ళ జీవితం మారుతుంది. దేవుడు వాక్యాన్ని ఖచ్చితంగా ఒక వ్యక్తి పట్టుకుంటే చెడు నడతలు మానేస్తారు, చెడు నడతలు అసహ్యపడతారు. నువ్వు నిజంగా పట్టుకుంటే నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు నిజంగా పట్టుకోకపోతే గుడికి వస్తుంటావు, తాగుతుంటావు, గుడికి వస్తావు, సిగరెట్ కాలుస్తావు, గుడికి వస్తావు, అన్నిట్లో ఉంటావు. మార్పు చెందితే ఆ పద్ధతి నుంచి బయటకు వస్తావు. దేవుడికి స్తోత్రాలు. మార్పు చెందాలి. నేను మరొకసారి చెప్తున్నా, గుడికి వచ్చే వాళ్ళకి చెప్తున్నా, దేవుడు నమ్ముకోని వారు, దేవుడిని నమ్ముకోనటువంటి వాళ్ళు మరలా మీకు తెలియచేస్తున్నా, దేవుణ్ణి నమ్ముకోని వారు మొదట దేవుణ్ణి చూడరంట. ఎవరిని చూస్తారో తెలుసా? గుడికి వెళ్ళే వాళ్ళని చూస్తారు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు నమ్ముకోని వారు మొట్టమొదట యేసు ప్రభువును చూడరు, ఆ గుడికి వెళ్ళే వ్యక్తులను చూస్తారు. గుడికి వెళ్ళాక వీళ్ళలో మార్పు వచ్చిందా? గుడికి వెళ్ళాక వీళ్ళ ప్రవర్తన మారిందా? గుడికి వెళ్ళాక వీళ్ళ జీవితం మారిందా అని ముందు యేసు ప్రభువును చూడరు, కానీ నిన్ను చూస్తారు. ముందు సమరయ గ్రామం యేసు ప్రభువును చూసిందా, సమరయ స్త్రీని చూసిందా? ఎవరిని చూసింది? సమరయ స్త్రీని చూసింది. ఆమె మాటల్లో క్రీస్తు కనబడుతున్నాడు, ఆమె ప్రవర్తన క్రీస్తుని చూపిస్తుంది, ఆమె చెడు నడతలు కంప్లీట్ మానేసింది. కాబట్టి ప్రభు ఆమె చెప్పింది సువార్త. అయితే సువార్త చెప్పే వ్యక్తిని వినేవాళ్ళు చెక్ చేస్తే ఆమెలో మార్పు వాళ్ళకి కరెక్ట్గా కనబడింది. దేవుడికి స్తోత్రాలు. కనబడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆమె మార్పును చూసి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మొట్టమొదట ఒక లోకములో ఉన్న వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలంటే దేవుణ్ణి చూసి రారంట, మారిన నిన్ను చూసి వస్తారు. దేవుడికి స్తోత్రాలు. మారిన నిన్ను చూసి వస్తారు. నిన్ను చూసి వచ్చి అప్పుడు సమరయ స్త్రీతో అంటున్నారు, ఇక్కడికి రావడం నిన్ను బట్టి వచ్చాం, కానీ ఇప్పుడు ఆయన లోకరక్షకుడని మేము తెలుసుకున్నాం, ఇప్పుడు నీతో పని లేదు ఆయన్ని చూశాక. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన్ని చూడాలి అంటే మొదట ఆయన్ని చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ప్రవర్తన ఆయన్ని చూపించేదిగా ఉండాలి, నీ జీవితం ఆయన్ని చూపించేదిగా ఉండాలి. ఈరోజు అనేక మంది లోకములో ప్రజలు, కొంతమంది దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమంటే మీరు బాగానే ఉన్నారు కదా, దేవుడి కొరకు వింటున్నారు కదా, ఎందుకు రావట్లేదండి మీరు గుడికి అని అడిగితే వాళ్ళు అంటారు, ఇదిగోండి మా ఇంటి పక్కన ఒక ఆవిడ వస్తుందండి, ఆవిడ గుడికి వచ్చాక ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలేనండి, ఈయన గుడికి వస్తాడండి ఇంటికి వచ్చాక మామూలేనండి, మాకు దేవుడు అంటే నమ్మకం, కానీ వీళ్ళ బతుకు స్థిరం లేక మేము పంపితే మా వాళ్ళు ఏమైపోతారు అన్నటువంటి ఆలోచనలోకి వస్తున్నాం. ఈ దినాన్న సమాజంలో ఇలాగ కొంతమంది
గుడికి వచ్చి మారని వ్యక్తులు ఉంటే వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా అడ్డుకుంటుంది వాళ్ళ జీవితం. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న బ్రదర్సు సిస్టర్స్, యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే నీ మారిన ప్రవర్తనే వాళ్ళు నమ్ముకునేలాగా చేయాలి. దేవుడికి స్తోత్రాలు. నీ మారిన జీవితం యేసు ప్రభుని చూపించేదిగా ఉండాలి. అప్పుడు సమరయ స్త్రీని చూసి యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగా నిన్ను చూసి అనేక మంది ప్రభు వైపు ఆకర్షించబడతారని మనం చేస్తున్నారు. చూడండి, నినివే పట్టణస్థులు మనం చూస్తాం. వాళ్ళకి ప్రభు మొదటి అధ్యాయంలో యోనా గ్రంథంలో చెప్పాడు. ఇక్కడ ఒక ప్రవక్తకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పాడైపోయిన దేశంలో ఉన్న మనుషుల కోసం ఒక ప్రవక్తకి దేవుడు చెబుతున్నాడు. యోనా, నినివే పట్టణం ఉంది, అక్కడ 120,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఘోరమైన పాపం చేస్తున్నారు. వాళ్ళు నా దృష్టికి చాలా ఘోరంగా ఉన్నారు. అయితే నేను వాళ్ళని నశింప చేయాలి అని అనుకుంటున్నాను. చదవండి, వాళ్ళ పాపము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి పోయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరు ఘోరమైన పాపాలు చేస్తారు, ఎవరు ఘోరమైన పాపాలు చేస్తారు వాళ్ళ గతి మారిపోతుంది అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ మంచి గతి పోయి ఏమొస్తుందంట? దుర్గతి కలుగుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు చెడుగా జీవిస్తూ ఉంటే, చెడుగా నడుచుకుంటూ ఉంటే, ఎంతకాలం దేవుడు చెప్పినా మారకపోతే ప్రభువు చెప్తున్నాడు, ఎవరైతే నేను చెప్పినప్పుడు చెడు నడతను విడిచిపెట్టకన్నా ఉంటారో వాళ్ళ గతి మారిపోతుంది అన్నాడు. మంచి గతి పోయి దుర్గతి పడుతుంది అన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో వాళ్ళు చెడుని విడిచిపెట్టకపోవడం ద్వారా వారి గతులు మారుతున్నాయి. దుర్గతి పడుతుంది నీకు అన్నాడు. దుర్గతి పడుతుంది. చెడు విడిచిపెట్టకపోతేనంట నీకు దుర్గతి పడుతుంది. నీ గతి స్థితి అన్నీ మార్చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటను యోనా నినివే పట్టణస్థులకు చెప్పాడు. రేయ్, మీరు కానీ మారకపోతే మీ అందరికీ దుర్గతి పడుతుంది, మిమ్మల్ని అందరినీ అగ్నిలో కాల్చి వేస్తానన్నాడు అని చెప్పగానే వాళ్ళందరూ భయపడ్డారు. దేవుడు మాటకు భయపడ్డారు. భయపడి 120,000 మంది ప్రజలు చివరికి రాజు దగ్గర కూడా భయపడి ఏం చేశారో తెలుసా? వారు తమ చెడు నడతలు మానుకున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా దేవుడు వాక్యానికి భయపడితే నీ చెడు బ్రతుకుని మానుకుంటావు. అది భయపడ్డావు అంటానికి రుజువు. నువ్వు ఎప్పుడు భయపడినట్టంటే నీ చెడు నడతను మానుకుంటావు. అది మానుకోకపోతే నువ్వు భయపడలేదని అర్థం. నువ్వు భయపడకపోతే నీ పొజిషన్ మారిపోతుందంట, నీ గతి మారిపోతుంది అని దేవుడు చెప్తున్నాడు. అది లోకస్తుడు కావచ్చు, దేవుడు నమ్ముకున్నాడు కావచ్చు. నువ్వు పాపములోనే కంటిన్యూటీ అయితే నీ గతి మారిపోతుంది. నేను నా యొక్క అనుభవంలో చాలామంది లోకస్తులను చూశాను, చాలామంది ధనవంతులను చూశాను. వారు పాపము చేసుకుంటూ పోయారు. చివరికి ఏమైపోయారంటే నా కళ్ళ ముందు నేను చూశాను. చివరికి చేతులు చాపి అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రాలు. చేతులు చాపి అడుక్కునే పరిస్థితికి కారణం వారు పాపాన్ని మానకపోవడం వాళ్ళ గతినే మార్చేసింది. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న బ్రదర్స్ సిస్టర్స్, మీరు దేవుడు వాక్యానికి భయపడితే ఈ రాత్రి మీ చెడు నడతను మానుకుంటారు, మీ చెడు అలవాట్లు మానుకుంటారు.
మీ చెడు జీవితాన్ని మానుకుంటారు. ఈ చెడుని నువ్వు మానకన్నా నువ్వు ఎంత పెద్ద బైబిల్ కొనుక్కొని గుడికొచ్చినా నువ్వు భయము లేని వ్యక్తివి, భయము లేని వ్యక్తివని నీకు మనవి చేస్తున్నా. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి రాత్రి నినివే పట్టణములో వచ్చిన మార్పు, ఇక్కడ ఇంకా చెడు ఎవరున్నా వాళ్ళకి, ఎవరైతే లోపడుతున్నారో వాళ్ళకి దేవుడు విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని ప్రజలు నమ్ముకోవాలంటే ఎవరి వల్ల నమ్ముకోవాలి? మారిన నీ జీవితం, మారిన నీ జీవితం వారికి మాదిరిగా ఉండాలి. ఒక వ్యక్తిని నువ్వు దేవుడి దగ్గరికి రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి నీ ప్రవర్తన చూస్తాడు. ఒక వ్యక్తిని నువ్వు దేవుడి దగ్గరికి రమ్మన్నప్పుడు మొట్టమొదట నీ జీవితం, నీ కంటిలో దూలం ఉందా, ఇంకా నీ లోపల ఏమన్నా లోపాలు ఉన్నాయా అనేది అవతల వ్యక్తి చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు మనము క్లియర్గా ఉంటే మన మాట అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తుందని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమ అమర్యాదగా నడదు, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ స్వప్రయోజనం ఆశించదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మీరు ఈరోజు అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించాలి అంటే మారినటువంటి మన జీవితం ప్రజలకు మాదిరిగా కనిపిస్తే మన మాటకు విలువ ఉంటుంది. మనము చెప్పేది మన జీవితంలో కనబడకపోతే అవతల వాడు రిసీవ్ చేసుకుంటానికి ఇబ్బంది పడతాడు. దేవుడికి స్తోత్రాలు. మనం ఏది చెప్తున్నామో ఆ ఇతరులకి వాళ్ళు మనల్ని చూసినప్పుడు అది మనలో కనిపించాలి, ఆ ప్రేమ కనిపించాలి, ఆ విశ్వాసం కనిపించాలి, ఆ చెడు నడతలు విడిచిపెట్టినట్టుగా మనకి రుజువు కావాలి. సమరయ స్త్రీ రుజువు చేసుకుంది, జక్కయ్య రుజువు చేసుకున్నాడు, నినివే పట్టణస్థులు రుజువు చేసుకున్నారు, 3,000 మంది రుజువు చేసుకున్నారు. మనం కూడా మారినట్టు రుజువు చేసుకుంటే అనేక మంది ప్రజలను దేవుడి దగ్గరికి మనం నడిపించగలుగుతాం. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయును గాక. ఆమేన్. నేను 35 నిమిషాలు చెప్పాను, గంటలు అయిపోయింది అనుకోకండి. దేవుడికి స్తోత్రాలు. ఆరాధన ఏడరికి 10 నిమిషాలు తక్కువ 10 అయింది. ఇప్పుడు ఎంత అయింది? 10:30 అయింది. ఎన్ని నిమిషాలు చెప్పాం? 40 నిమిషాలు. మీ ముఖాలు చూస్తుంటే 4 గంటలు వినేసినంత బాధగా కనిపిస్తున్నారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడండి. దేవా మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా నీ ప్రియబిడ్డలు అహరోను, రాణి కుటుంబం అంతా కూడా ప్రభువా, మరి ఈ యొక్క అహరోను అనేక మందికి సువార్తను వినిపింప చేయాలని, అనేక మందికి నీ వాక్యం వినిపించాలని ఆ బిడ్డలకు ఒక ప్రేరేపణ కలుగజేసి మీరు మీటింగ్ ఏర్పాటు చేశారు. తన జీవితంలో కొన్ని నాయన సమస్యలు ఎదురైనప్పటికీ దేవానికి స్తోత్రాలు, మరలా నీలో తెలుసుకొని బలపడి ఒకవేళ నా ప్రవర్తనే నా సమస్యకు కారణమేమో అని ఆలోచించుకునేలాగా మీరు చేసి మరలా నాయన ఆ బిడ్డలను మీరు నిలబెట్టుకున్నారు. ఎన్నోసార్లు మరి తను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చనిపోవాలన్న ఆలోచన వచ్చినా కూడా మీరు రక్షించారు. కాబట్టి నాయన మీరు ప్రత్యేకపరుచుకొని ఆలోచనలన్నీ లయపరిచారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం అంతా కూడా తన బిడ్డలందరూ కూడా నీ పనిలో వాడబడాలనే ఆశ కలిగి ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం.
వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలు దీవించండి. ఇంకా ఎవరైనా చెడు నడతలు విడిచిపెట్టని వారు ఉంటే ఈ రాత్రి చెడు నడతలు వాళ్ళు నినివే పట్టణస్తులు మానుకుండానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము చెడులో కంటిన్యూటీ అవుతేనంట మనం మంచి గతి పోయి దుర్గతి పడుతుందని చెప్పాడు. మన గతే మారిపోతుందని చెప్పాడు. కాబట్టి మనము అలాంటి స్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే నినివే పట్టణస్తుల్లాగా లోబడి నీ నడకలో చెడున్నా, నీ ప్రవర్తనలో చెడున్నా, నీలో చెడు అలవాట్లున్నా అవన్నీ కూడా మానుకోవాలి. అప్పుడు గొప్ప దీవెన, నువ్వు క్షేమాభివృద్ధి పొందుతావు. సంఘము కూడా మిమ్మల్ని బట్టి క్షేమాభివృద్ధి చెందుతుందని మీకు మనవి చేస్తున్నా. దేవా, ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. విన్న వాక్యం వాళ్ళలో ఫలింపజేసి ఆ దుర్గతి రాకముందే చెడు జీవితాన్ని నుంచి విముక్తి పొందటానికి మీ ఆత్మ సహాయం దయచేయండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ఒప్పింపచేయండి. వాళ్ళ జీవితాలను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. పాపాన్ని ఒప్పింపజేసే దేవుడు నువ్వు ఒక్కడవే నాయన. వాళ్ళు ఒప్పింపజేసి అందరినీ కూడా నీ రక్తముతో కడిగి పవిత్రపరచండి. చేజారిన నాకై చేచార్చినావే, చెదరిన నా బ్రతుకును చేర
లక్ష్యంలోకి నడిపించునుగాక, వాళ్ళకి దర్శనం అనుగ్రహించునుగాక. సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఔరోనికి ఇంకా మంచి వర్కులు అవి కూడా రావటానికి, ఇంకా ఇలాంటి కూడికలు అనేకమైనవి పెట్టడానికి కావలసిన అవసరతలు ఆ బిడ్డలను కూడా మీరు బలపరిచి వాడుకోండి. వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలు దీవించండి. ఇప్పుడు ఆ భోజనం తీసుకుంటుండగా పదార్థాలు పవిత్రపరిచి చిత్తమైనవన్నీ ఆశీర్వదించి ఆ పదార్థాల ద్వారా కూడా మీ ప్రభావం వారిలోకి పంపించండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడగా, రాజ్యం వచ్చునుగాక, చిత్తం పరలోకమందు నెరవేర్చు భూమి మీద నెరవేరుగా. మన ఆహారం నేడు మాకు దయచేయి, మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మీకు అపరాధాలు క్షమించు, శోధనలో దాకినిస్తాము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ అను సాహసము సదాకాలం మనందరికి తోడై ఉండి, అహరోను కుటుంబానికి మనందరికి తోడై ఉండి, ఆయన చిత్తం జరిగిస్తూ ఆయన చిత్తంలో నడిపిస్తూ ప్రతి కీడు, వ్యాధి, పాపం నుండి తప్పిస్తూ జయ జీవితము